రిపోర్ట్‌లో. అది అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మనతో పాటు చంద్రకాంత్ గారి ఫాదర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే చంద్రకాంత్ గారికి చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలన్న ఆలోచన ఉందంటారా? లేకపోతే మధ్యలో నుంచి వచ్చిందా? చంద్రకాంత్ ఇండస్ట్రీలో ఆలోచన లేదు, మధ్యలో వచ్చింది. ముందుగా క్లాస్ స్కూల్లో పీటీ సార్గా చేశాడు. దాని తర్వాత ఆ పీటీ సార్ చేస్తూ చేస్తూ ఇక్కడ వీళ్ళ లెవెల్లో పడాడు. దాని తర్వాత ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయం కావడం శిల్పనే కారణము. వాళ్ళనే ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాడు. అంటే ఏ విధంగా అంటారండి? శిల్ప ఏ విధంగా కారణం అంటారు ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి? ఇండస్ట్రీ జాయిన్ అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి ఈమె ఇంతకుముందు జాబ్ చేసేది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్ళి వచ్చిన తర్వాత జాబ్ మానేసింది. అంటే ఫస్ట్ త్రినేని కాకుండా 2-3 సీరియల్స్ కూడా చేశారు. అప్పుడు అంతా కూడా బాగానే ఉండేవారు. పిల్లల్ని శిల్ప గారిని బాగానే చూసుకునేవారు. ఇద్దరు పిల్లలు పుట్టేవారు మంచిగానే ఉన్నాడు. తన భార్య పిల్లలతోటి మాతో కూడా మంచిగా ఉండేవాడు. ఈ 5.5 years నుంచే ఈ త్రినేని సీరియల్ వచ్చిన తర్వాత వాళ్ళు సీరియల్ దాని కూడా ఫ్రెండ్స్ పోయి ఇంతవరకు వచ్చిందండి. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాడు, క్లవర్గా ఉంటాడు, చాలా ఫుల్ ప్రెషర్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్ బాడీ అతనిది. ఎవరికి లొంగేవాడు, 10 మందిని సంజాయించి ఓకే చేసి చెప్పించేవాడు. అంటే అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి? పవిత్రం జయరాం. మా లైఫ్ ఖరాబ్ కావడము, నాశనం కావడము, వీళ్ళందరినీ విడిపోవడం, రోడ్డు మీదకి రావడం పవిత్ర జయరాం. అంటే మామూలుగా యాక్సిడెంట్ అవ్వకముందు వరకు మీకు తెలుసా అండి వాళ్ళిద్దరి విషయం గురించి? మాకు ఎందుకంటే మొబైల్లో వస్తున్నాయి, రోజు యూట్యూబ్లో రోజు వస్తున్నాయి, మేము ఫోన్లో చూస్తున్నాము. తప్పుగా పెడుతున్నారు చెప్పి ఒకరోజు పిలిచి మందలించడం జరిగింది. 10 మంది తిట్టడం జరిగింది. మీరు మాకేం చేసి మీరు మాకేమని ఇస్తున్నారా, మీరు మాకేం పెడుతున్నా, నా ఇష్టం నేను చేసుకుంటాను చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు మొన్నటి వరకు. అంటే పవిత్ర జయరాం అని యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉందండి. దాంట్లో చూసుకుంటే అన్నీ కూడా వీళ్ళిద్దరివే ఉన్నాయి, వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ. అప్పుడు మీకు ఎలాంటి అనుమానం రాలేదు? వస్తుంది మరి, మేము కలిసి ఉన్నాం తెలుసు. ఎంత వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నది పెడుతున్నారు, బయట తిరిగేది పెడుతున్నారు, పబ్లో ఉన్నది పెడుతున్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నది పెడుతున్నారు. బయట ఈమె రోడ్డు మీద పోతే లేడీస్ మా శిల్ప గారి కోడల్ని నీకు భర్తనా ఆమెకు భర్తనా అని అడిగేవారు. ఆమె తల కిందికి వేసుకొని ఇంటికి వచ్చేవారు. అది చాలా ఫోన్లో పెట్టి చూపించేవాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఇంటికి పంపించేవాళ్ళు. మా కుటుంబంలో, మా కులంలో, మా బంధువులు అందరూ పిలిచి మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటిది మీ కొడుకు ఇట్లా చేస్తూ, ఏంటిది కొడుకు చేస్తే. నేనేం చేయాలి సార్, తను రాతను కనలేదు, పెళ్లి చేసి ఇచ్చిన, వాడు ఉండలేదు. ఇప్పుడు ఈమెను కావాలని ఈమెను వెంటబడిండు, ఈమెను కాదని చెప్పి ఇంకొకరు వెంటబడుతున్నాడు. ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీ కొడుకు అని చెప్పి మమ్మల్ని అడిగితే మేము ఒకరోజు పిలిచి మందలించాం సార్. ఇప్పుడు చంద్రకాంత్ గారికి కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మరి తప్పు అని వాళ్ళకి తెలియక చేశారంటారా, లేకపోతే ఏంటంటే సినిమాల ప్రభావం దీని మీద ఎక్కువగా ఉందంటారా? ఎందుకంటే ఒక సీరియల్లో కూడా వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు క్యారెక్టర్లు కూడా చేశారు. అలాంటిది వీళ్ళిద్దరు మారడానికి గల కారణం ఏంటంటారు? అంటే సినిమాల ప్రభావమేనా? సినిమాల ప్రభావం మరియు సీరియల్ ప్రభావం. అంటే ముందు సీరియల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న నెగిటివ్ ఉందండి. మరి ఆయన సీరియల్లోకి వెళ్తా అన్నప్పుడు మీరు వద్దు అన్నట్టు కానీ, లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇలాంటివి ఏం చెప్పలేదు? అది వాళ్ళ పేరెంట్స్ అయింది, పిల్లలు అయిన తర్వాత మా దగ్గర రావడం బంద్ చేశారు మేడం. మా దగ్గర రావడంలో వాళ్ళకి వేరే ఇల్లు చూసుకుని వేరేగా ఉన్నారు. అంటే ఇప్పుడు పవిత్ర గారి మోజులో పడ్డ తర్వాత పిల్లల్ని సరిగ్గా చూసుకున్నారు కానీ శిల్ప గారిని బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. మీ దగ్గరికి ఎప్పుడు అది దృష్టికి తీసుకురాలేదు? ఆమె వచ్చి మాకు 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తాగేసి కొట్టేవాడు. మాకు అక్కడి నుంచి పరిగెత్తుకుని మాకు ఏ నైట్ అంటే నైట్ చెప్పేది, మా అమ్మాయి అత్తయ్య ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అనేసి. మేము అక్కడ పోయేవారు గయబ్, ఈ వేరే చోటుకి వెళ్ళిపోతాడు. మేము వచ్చి అడుగుతామనేసి ఉండడు. ఇక ఏ రాత్రి వచ్చి ఆ రాత్రి మాకు చెప్పుకునేది ఆమె, నా కూతురు లాంటిది ఆమె. అలా చెప్పుకునేవాడు, ఇట్లా చేశాడు. అంటే 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలు నొప్పించి. మరి ఈ విధంగా ఎందుకని? ఇంకోటి, ఇప్పుడు పవిత్ర గారు అలాగే చందు గారు ఇద్దరు కూడా ఒక రూమ్ తీసుకున్నారు ఒక ఫ్లాట్లో. అది విషయం మీకు తెలుసా అండి? ఒక ఫ్లాట్ తెలియదండి మేడం. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే రీసెంట్లీ 17వ తారీఖు మాకు కనబడతలేడు, వస్తలేడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడని చెప్పి మాకు అనుమానం వచ్చి ఒక 3 పిల్లల్ని బండి ఇచ్చి మణికొండ పంపించాం. ఆమె మరి ఇక్కడ కూడా అక్కడనే ఉంటాడని చెప్పాడు. చెప్తే వాడు పోయి కనుక్కున్న కరెక్ట్ రూమ్లో ఉన్నాడు. ఫోన్ చేస్తే రింగు అవుతుంది ఫోన్ అతనిది. వాచ్మెన్ పిలిచినాము. వాచ్మెన్ పిలిస్తే నేను డోర్ మాత్రం 10ంటికి వచ్చాడు సార్. అతను 10ంటికి వచ్చి టీ అడిగాను, టిఫిన్ అడిగాను, ఇవ్వలేదు, వద్దన్నాడు. చేసి వచ్చాను, నేను డోర్ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకోవడం చెప్పి పడుకున్నాడు. అంతే లాస్ట్గా. దాని తర్వాత ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, పోలీస్ వాళ్ళు చేశారు. బాబు మీ చంద్రకాంత్ ఎవరంటే ఇట్లా సంగతి అని చెప్పడం జరిగింది. మీరు వస్తారని నేను దారిలో ఉన్నాను సార్, వస్తున్నాను చెప్పి జరిగింది. ఆ పోయిన 3 పిల్లలకు మీరు ఏమవుతారని అడిగారు. మేము ఫ్రెండ్స్ కంటే యాజ్ పర్ రూల్గా మేము డోర్ తీయలేము, పేరెంట్స్ రావాలా, ఫ్రెండ్ రావాలి, అన్న రావాలా, తండ్రి రావాలా, భార్య రావాలా, తల్లి వస్తే మేము అప్పుడు ఓపెన్ చేస్తామంటే నేను పోయిన తర్వాత అప్పటికి డోర్ తీయలేవాళ్ళు. ఎట్లా తీయాలని చెప్పి మేము వాచ్మెన్ పోలీసులు అడిగాం. బాబు
దాన్ని ఒకసారి కిక్ కొట్టు, తలుపు ఒక లాత కొడితే డోర్ ఓపెన్ అయింది మేడం. మాకు లోపలికి ఎక్కడ పోనీ ఇలా పోలీసులు నా దగ్గరనే ఉన్నాడు. పోయి ఇక్కడ డోర్ ఓపెన్ కాగానే అది బాల్కనీలో హ్యాంగింగ్ అయ్యి ఉన్నది బాడీ. అది ఓకే మేడం, కరెక్టే మేడం. అతని కాళ్ళు ఇట్లా ఉన్నాయి, మీ చున్నీది ఫాల్ ఉంటుంది కదా, ఆ 2 కాళ్ళ కట్టి ఉన్నది. అది ఎట్లా జరిగిందని మేము అడుగుతాం, అందరూ చెప్తాం. అది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారా? నేను అలాగే జరుగుతుంది, మా కాళ్ళకు అతను లాంగ్ పర్సన్, పెద్ద పర్సన్, బాడీ పర్సన్, అది ఎలా జరిగిందని మేము అడుగుతున్నాం. హత్య అంటారా మీరు ఆత్మహత్య అంటారా? మాకు అది ఎట్లా అతనికి వంగదు. హ్యాంగింగ్ చేసుకున్నాక ఇది వేసుకున్నాక హ్యాంగింగ్ చేసుకోరాదుగా మేడం, అది వేసుకున్నాక ఇది చేసుకోరాదు కదా, మాకు అది కావాలి మేడం. అయితే మిమ్మల్ని మేము పోదామంటే పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి టైం అయింది సార్, నేను ఫోటో చేసుకున్నాను సార్. మాకు కొంచెం అనుమానం వచ్చిందంటే వెనుక సైడ్ నుంచి ఎవరైనా వచ్చి చేశారా అనేసి మాకు అనుమానం ఇప్పటికి కూడా. పోలీసులు ఏమంటున్నారండి దీని గురించి? టైం అయింది, రేపు మేము ఫోటోలు తీసుకున్నాము, బాడీ దించినాం కదా అని చెప్పడం జరిగింది. నన్ను ఒక్కరిని తీసుకొని బయటకు వచ్చారు వాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు ఉన్న పోయిన పిల్లలతోటి బాడీ దించిపించి బెడ్షీట్ వేసి బెడ్షీట్లో పడుకోబెట్టారు, చొక్కా ఇప్పారు. ఇక్కడ నా దెబ్బలు ఉన్నాయి ఏదైనా చూసి చెప్పారు. ఏం దెబ్బలు చూడు డాడీ, నువ్వు కూడా ఈ కొడుకుని చూసుకున్నాను అని చెప్పి నాకు పోలీసులు నాకు చెప్పారు. సరే చూసి ఎక్కడ మరకలు లేవు, ఏమి, ఒక చైన్ ఉన్నది, 3 ఉంగరాలు ఉన్నది, ఒకటి బ్రెస్లెట్ కాదు, ఇంకోటి మేడం మెయిన్ అంటే మందు పెట్టారు మేడం. మా దిక్కు కాకుండా, మా దిక్కు చేయకుండా, మరి ఇక్కడ దిక్కు రాకుండా చేశారు మేడం. మాకు అనుమానం వచ్చింది. ఒకరోజు చెప్పాము, ఒకరోజు చెప్పిన రారా ఇట్లా సంగతి అంటే చేస్తారంటే, నాకేం లేదు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే తిరుగుతున్నా, మంచిగానే తింటున్నా చెప్పాను. లోపల ఉన్నది అది ఎట్లా మెల్టింగ్ అవుతుంది, అట్లా అక్కడే సెటిల్ అయిపోయాడు. అంటే ఆయన ఈరోజు చనిపోవడానికి కారణం కూడా అదే అంటారా? అది పవిత్ర కారణం. మేము అది తీపిచ్చినట్టుగా మా దిక్కు అయిపోతుండే, తీయని కూడా అక్కడే ఉండిపోయాడు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వక ముందే రోజున మీతో మాట్లాడారా? ఎప్పుడు మీతో చివరికి ఎప్పుడు మాట్లాడారా? 17వ తారీఖు రోజు మేడం. ఏమన్నాడంటే, డాడీ మీరు పిల్లల్ని చూసుకోరు, కొంచెం డబ్బులు ఇస్తున్నా, నా దగ్గర కష్టపడింది కొంచెం ఇస్తున్నా, పిల్లల్ని బతికించుకో, బిడ్డలాంటి కోడని చూసుకో, నేను 2 రోజులు నేను వెళ్ళిపోతున్నా, పవిత్ర జీవనం రమ్మంటుందని చెప్పి 10 మంది సమక్షంలో చెప్పాడు. చెప్తే మేము తిట్టినాం, బాగా తిట్టినాం. నేను తిట్టిన 10 మంది పెద్దవాళ్ళు ఉండే ఆ సమక్షంలో వాళ్ళు కూడా తిట్టారు. లేదు నేను నా డాడీతో అట్లా కాదు, ఇట్లా ఏం చేసుకో, నేను పిరికొన్నా, నేను ఎన్ని సెటిల్మెంట్ చేయాలి మా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తర్వాత అదే లాస్ట్ మేడం. అంటే కొన్ని వీడియోస్లో కూడా చూసుకుంటే పవిత్ర చనిపోయాక నేను డిప్రెషన్లో ఉన్నాను, ఆవిడే గుర్తుకొస్తుంది, పడుకున్నా కూర్చున్నా అని చెప్పి ఆయన ఏడ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి అది చూసినప్పుడు కూడా మీకు అర్థం అవ్వలేదండి ఆయన చెప్పింది నిజమే, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన సరే అతను చెప్పాడు. ఉండడు మేడం మా దగ్గర, అతను మా దగ్గర అసలు ఉండడు, 2 నిమిషాలు ఉండడు. చెల్లె పిలిచింది, దాన్న చాయ్ తాగుతారా అంటే ఇప్పుడే వస్తాను తప్పించుకుని పోయాడు. రాలే, ఆ రోజు కూడా రాలేదు ఇక్కడికి. నేను ఇన్సూరెన్స్ పైసలు తీసుకొస్తా, కారు డ్యామేజ్ అయింది కదా దానికోసం పోతున్నా, పిల్లల కోసం చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాట లాస్ట్. మిమ్మల్ని అంటే పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏ విధంగా చూసుకునేవారు? మాకు వాళ్ళకి సంబంధం లేదు మేడం, మమ్మల్ని ఏది చూసుకునే వాడలేడు. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాం, బదులామైనాం, దెబ్బలు పడ్డాం. ఎక్కడో ఒకడు పొట్లాట వస్తారు, ఇంట్లో చేరితే వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తారు. ఒక్కరోజు మమ్మల్ని నిమ్మలంగా ఉండని అయ్యామని. దీనివల్ల చాలా కష్టం. ఇప్పుడు జారణం ఇది పవిత్ర కారణం. అంటే సీరియల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన నటించే దాన్ని చూసి, నటనని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇష్టపడుతూ ఉంటారు, మంచి వ్యక్తి అని చెప్పి. మరి ఇంట్లో ఎందుకు ఈ విధంగా ఉండేవాళ్ళు? అంటే మిమ్మల్ని కొట్టడం, శిల్ప గారిని సరిగ్గా చూసుకోకపోవడం, ఇదంతా చెయ్యడు. ఆమె తాగి వచ్చి 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తాగడము, కొట్టడము, తిట్టడము, బజార్లో ఉర్రడము. ఆ నాట్లో ఆమె వచ్చి మాకు చెప్పుకునేది, మేము వెళ్ళేసరికి అతను పారిపోతాడు. మరి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదండి అలాంటప్పుడు శిల్ప గారిని? మాది చిన్న రూమ్ మేడం, రూమ్ కాలం బాగలేదు మేడం. కాలం బాగలేదు, మేము ఒక అద్దెకు తీసుకొని అద్దెలో అక్కడ ఉంటున్నారు. ప్రతి మంత్ 30,000 ఫోన్పే చేస్తున్నారు వాళ్ళ ఖర్చులకి, తిండికి, బట్టకి, రెంట్కి. ప్రతి నెల 30,000 ఇస్తున్నాడు. మీకేమన్నా ఇచ్చేవాళ్ళ డబ్బులు? మాకేం లేదు మేడం. మీరేం పని చేసుకుంటారు? మేము ఐరన్ బాస్ట్ చేస్తాం పని. అంటే ఇండస్ట్రీలో కనుక జాయిన్ అయితే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి ఏ రోజు కూడా మీకు ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏం జరగలేదంటారు? ఇవ్వడం లేదు. ఒక రోజు డబ్బు లేదు, ఏ రోజు ఒక చొక్కా కానీ ప్యాంట్ కానీ కొనిచ్చడం లేదు. అమ్మకు లేదు, నాన్నకు లేదు. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆయనది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి చెప్తున్నాను మేడం, కాళ్ళకి బట్ట ఉంది కదా, అది ఎలా వచ్చింది దానికి కాళ్ళకి, నాకు అది కావాలి. ఇప్పుడు మీరు కోరుకుంటుందల్లా అదే అంటారు. నేను అది కాళ్ళకి ఎట్లా వచ్చింది, అతనంత హైట్ పర్సనల్ మనిషి. ఇక్కడ వేసుకున్నాక అక్కడ వెళ్ళిపోతుంది కాళ్ళకి. ఇలా ఉన్నాయి కాళ్ళు, నేను చూసా వైట్ చున్నీలాగా కట్టేస్తుంది. మరి మీరు అక్కడ చుట్టుపక్కల కనుక్కున్నారండి ఏమన్నా, ఎవరైనా వచ్చారా? లేకపోతే నైట్ అయింది మేడం, 10 అవుతుంది. ఇదంతా చేసే వరకు 10 అయింది. అక్కడే 10 అయిన తర్వాత పోలీస్ అని ఆయన అన్నాడు,
నాయనా నువ్వు బయటకు వచ్చేసాయి, మీకు ఫోటో తీసినాం అన్నీ చూసినాం కదా, చూసారు కదా మీరు కూడా అని చెప్పడం జరిగింది. నన్ను బయటికి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టారు, రూమ్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురిని పిల్లల్ని పిలిచి బాడీ దించిపించారు. వేరే వాళ్ళు ఎవరు రాలేదు. మా ముగ్గురు పిల్లలు దించి బెడ్షీట్లో కట్టి ముగ్గురు పిల్లలే కిందికి అంబులెన్స్లో పెట్టారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే చందుది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారండి? ఈ 2-3 రోజుల్లో మీరు ఏమైనా పోలీసులను కలిసారు? లేదండి.